నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. జగన్ కు అత్యంత సన్నిహితుడు. నియోజకవర్గంలో నందిగమ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలైనా నిధుల విడుదల విషయంలో ఎక్కడా జాప్యం చేయకుండా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి వాటి సమస్యలు పరిష్కరించి ప్రజలకు మరింత చేరువయ్యారు. ఆయన ఎవరో కాదు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గారు. సో ప్రెజెంట్ ఆయన మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సో ప్రెజెంట్ ఏపీలో ఎన్నికల వేడి ఎలా ఉంది, ముఖ్యంగా నందిగమల ఎలా ఉంది? తప్పకుండా మేము చేసిన మంచికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తారీఖున రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా నందిగామలో నేను గతంలో చెప్పాను, తెలుగుదేశం ఓటర్ని బద్దలు కొడతామని చెప్పాం. 2019లో బద్దలు కొట్టాం. బద్దలు కొట్టడమే కాకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 30 సంవత్సరాలు నందిగామలో రెపరెపలాడిస్తారని చెప్పాం. ఈ 2024లో కూడా ఈ ఎన్నికల్లో కూడా తప్పకుండా డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది. గతంలో వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీతో మనం గెలవబోతుంది. సార్, ఇప్పుడు 2019 ఎన్నికల ముందు అలాగే అధికార పార్టీ వచ్చిన తర్వాత నందిగమ నియోజకవర్గంలో పరిణామాలు ఎలా ఉన్నాయి? డెఫినెట్గా బాగుందండి. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి నందిగామలో ఏ పార్టీ అధికారులు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం ఉండొచ్చు, ఇక్కడ నందిగామలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గారే ఉన్నారు. ఈ 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలకి మౌలిక సదుపాయాలు, బేసిక్ కమ్యూనిటీస్ అనేది కూడా ఎప్పుడు కూడా దృష్టిలేపారు. ప్రజలకి బేసిక్ కమ్యూనిటీస్ లైక్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, వీటి మీద ఎప్పుడూ కూడా శ్రద్ధ పెట్టలేదు. ఈ నందిగామలో చూస్తే ఒక పక్కన కృష్ణా నది, ఇంకో పక్కన మునేరు. ఈ రెండు నదులు, ఒక నది ముఖ్య నది, రెండోది ఉపనది. ఈ రెండు నదులు కూడా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రజలు తాగునీరు కోసం అలవటిస్తున్నారు. మేము వచ్చిన తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకు తాగునీరు సమస్య రాకోకుండా మా శక్తి మేరకు, శక్తికి మించి మేము పనిచేసుకుంటూ ఈరోజు మంచినీటి సదుపాయం ఎక్కడా కూడా కొరత రాకుండా చేస్తున్నాం. మేము ముందే గమనించి మునేరు ఎండిపోతుంది, గ్రౌండ్ వాటర్ లేదు, కృష్ణానదిలో నీళ్ళు లేవు అని చెప్పి ముందే గ్రహించి మేము వాటర్ ట్యాంకర్ల ద్వారా ఈరోజు 20 వార్డులో కూడా వాటర్ సప్లై చేస్తున్నాం. అంటే ఇది ఎందుకు చెప్తానంటే, గత పాలకులు ఈ నందిగామలో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలి, ఏం చేశారనేది ఒక్కసారి ఆలోచించుకుంటే, అలా గుండె మీద చేసుకుంటే నందిగామకి ఎవరో కూడా ఏ పాలకుడు వచ్చినా సరే ఎటువంటి మంచి చేయలేదు. ఎప్పుడో దేవినేని వెంకటరమణ గారు, అప్పుడు పుల్లలమరి వెంకటేశ్వర గారు, ముక్కపాటి వెంకటేశ్వర గారు, తర్వాత దేవినేని వెంకటరమణ గారు హయాంలో కొంత అభివృద్ధి జరిగినప్పటికీ కూడా దేవినేని వెంకటరమణ గారు చనిపోయిన తర్వాత ఇంతవరకు కూడా అనేక మంది నందిగామకి ఎమ్మెల్యేలుగా వచ్చారు. దేవినేని ఉమా గారు వచ్చారు, మంత్రిగా చేశారు. తంగిరాల ప్రభాకర్ గారు వచ్చారు, తంగిరాల సౌమ్య గారు వచ్చారు. వీళ్ళెవరూ కూడా నందిగామ సమస్యలు ఇప్పుడు కూడా చేయలేదు, నందిగామ సమస్యల మీద దృష్టి పెట్టలేదు. నందిగామలో గత 30 సంవత్సరాల క్రితం ఎలా ఉందో నందిగామ మేము వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంది. అప్పుడు మేము ఏం చేసాం, నందిగామ ఇది కాదు మన నందిగామ కావాల్సింది, ఈ నందిగామ నవనందిగామ కావాలని చెప్పి నందిగామని ఒక పట్టణ రూపులు రాకలను తీసుకొచ్చి ఈరోజు మున్సిపాలిటీ అప్గ్రేడేషన్ కావచ్చు, కేంద్రీయ విద్యాలయం కావచ్చు, రాష్ట్రంలో కేంద్రీయ విద్యాలయంలో ప్రకటించిన 3 దాంట్లో నందిగామ ఒకటి. ఈ కృష్ణా జిల్లాలో, యావత్ కృష్ణా జిల్లాలో విజయవాడ తర్వాత 100 పడకల ఆసుపత్రి ఉందంటే అది నందిగామ. అదేవిధంగా మున్సిపాలిటీ అప్గ్రేడేషన్ కావచ్చు, అదేవిధంగా దశాబ్దాల నాటి కళ, నందిగామ ప్రజల కళ రెవెన్యూ సబ్ డివిజన్, ఈ రెవెన్యూ సబ్ డివిజన్ సాధించుకున్నాం. అదేవిధంగా 2 అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ సాధించుకున్నాం. జనరల్గా ఏదన్నా ఎవరికైనా ఒక్కటి అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వస్తుంది, కానీ నందిగామకు మేము 2 అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ తెచ్చుకున్నాం. ఇలాగా ఎలా చూసుకున్న రోడ్ల ఆధునీకరణ, రోడ్ల వెడల్పు, సెంట్రల్ డివైడర్స్, దీన్ని మినిమం బేసిక్ కమ్యూనిటీస్ పెంచాలి అని చెప్పాం. మేము వచ్చిన తర్వాత ఫస్ట్ మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా డ్రైనేజ్ మీద పెట్టాం. డ్రైనేజ్ అంతా బాగు చేసాం, సరి చేసాం. ఒకప్పుడు వర్షం కురిస్తే నందిగామ అంతా కూడా మోకాళ్ళు వదిలించి నడుము లోతు వరకు దిగి నడిచెళ్ళేవారు. ఈరోజు ఎక్కడా కూడా వర్షం పడితే ఎక్కడా కూడా ఒక చుక్క నీరు కూడా రోడ్డు మీద ఆగకుండా ఈరోజు డ్రైనేజ్ ద్వారా వెళ్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఒక పక్కన కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం
గ్రామాల్లో ఇచ్చే సచివాలయాలకు తోడుగా మా కృషితోటి మా చనువుతోటి మేము చూసే విజన్ తోటి నందిగాం ఇలా ఉండకూడదు, నందిగాం చాలా అప్గ్రేడ్ నందిగాం ఉండాలి, అప్డేటెడ్గా ఉండాలి, మనం అప్డేటెడ్ పొలిటీషియన్స్ మనం చదువుకున్న వాళ్ళం చదువుకున్న విధిగా నందిగాం అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో ఇద్దరం కూడా నందిగాంకి ఏమి కావాలో అనే అవసరాలు తెలుసుకొని దానికోసం ప్రయత్నాలు చేసాం, దాన్ని సఫలీకరణ చేస్తాం. సో మేము కూడా చూసాము, మీరు వచ్చిన హాయంలో గత హాయంతో పోలిస్తే ఇప్పుడు కూడా చాలా అభివృద్ధి జరిగిందని ప్రజల నుంచి కూడా వింటున్నాం. సో అలానే ఇప్పుడు మీరు చెప్పారు టీడీపీకి కంచుకోటగా 30 ఏళ్ళుగా ఉంది నందిగమ్మ. సో ఈసారి రెండోసారి కూడా వైసీపీ జెండా ఎగరు వేస్తుంది అనుకుంటున్నారు? వాస్తవానికి టీడీపీ కంచుకోటగా అని వాళ్ళు చెప్పుకున్నప్పటికీ కూడా ఇది టీడీపీ కంచుకోట కాదు. టీడీపీ కంచుకోట అంటే ఏమనుకోవాలి, ఒక నియోజకవర్గంలో 20,000 నుంచి 30,000 మెజార్టీతో టీడీపీ గెలిచి ఉండాలి. కానీ ఈ 30 ఏళ్ళలో కూడా ఎప్పుడూ కూడా అంత మెజార్టీతో ఎప్పుడు గెలవలేదు. ఎప్పుడు గెలిచినా 4,000 5,000తో టీడీపీ వాళ్ళు గెలిచేవారు. మేము వచ్చిన తర్వాత పోల్ మేనేజ్మెంట్ దగ్గర చేసుకొని మన ఓటర్ మన చేత ఓటు వేయించుకునేలా చేసాం ఒకటి. రెండోది, పోయినసారి ఆ 30 ఏళ్ళలో కూడా నందిగాంకి వలస పక్షులు వచ్చేవారు, బయట నుంచి వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేసి ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోయేవారు, కేడర్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. మేము 2014లో ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడే ఉండి 2014 నుంచి 19 వరకు ఉండి మేము ప్రతి కేడర్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు ప్రతి కార్యకర్తను కూడా పేరు పెట్టి పిలవగల సన్నిహిత్యం ఆ చనువు మాకు వచ్చింది. ఈరోజు 2 లక్షల మందిలో మా ఓటర్స్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 130,000 ఉంటే 130,000 వాళ్ళ ఇళ్లతో సహా మేము చెప్పగలిగేంత చనువు మాకు వచ్చింది. ఎందుకు? మన దగ్గరుండి 5 సంవత్సరాలు వాళ్ళ బాగోగుల్లో ఉన్నాం, వాళ్ళ కష్టాల్లో ఉన్నాం, వాళ్ళ సుఖాల్లో ఉన్నాం, వాళ్ళ అవసరాల్లో ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా మా ప్రెజెన్స్ ఉంది. ప్రతి ఇంటికి 3 సార్లు నుంచి 4 సార్లు వాళ్ళ గుమ్మం ఎక్కాం. వాళ్ళ ఆ ఊర్లో జరిగే శుభకార్యాలకు మేము ఉన్నాం, ఏదైనా అశుభకార్యాలతో మేము ఉన్నాం, వాళ్ళ గుడి ప్రతిష్టలో ఉన్నాం. ప్రతి దాంట్లో కూడా మేము ఉన్నాం, ప్రతి దాంట్లో కూడా ప్రెజెన్స్ ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో నేను బలంగా చెప్తాను, ఎప్పుడూ కూడా మీ ఇద్దరన్నదమ్ములు ఒకేసారి ఈ నందిగాం వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళాము. ఎవరన్నా ఒకరు ఊరు వెళ్తే నేను రావటం, నేను ఊరు వెళ్తే అన్న ఇక్కడ ఉండటం, ఎవరో ఒకరు ప్రెజెన్స్ ఎప్పుడు కూడా మేము ఉండేది. ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా మా ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ లేదు. ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఏ కార్యకర్త అయినా అపరాత్రైనా లేకపోతే పగలైనా ఎప్పుడైనా సరే స్వేచ్ఛగా ఫోన్ చేయడమే కాదు, ఇంటికి వచ్చి తలుపు కొట్టి వాళ్ళ పని చేయించుకునే స్థితికి తీసుకొచ్చాం. ప్రజలకు కావాల్సింది ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ఇదివరకు గతంలో ఎమ్మెల్యే ఎలా ఉండేవారు, ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే పొద్దున్న 8 గంటలకు వెళ్తే 11 గంటలకు 12 గంటలకు మెట్ల మీద దిగి ఆ తీరా వచ్చిన తర్వాత ఆ బాబుని అడుగు ఈ బాబుని అడుగు అని చెప్పి సామంతరాజుల పరిపాలన ఉండే నందిగామని ప్రజలకు దగ్గరగా చేసే విధంగా చేశాం. సో నందిగమ్మలో ముఖ్యంగా చూసుకుంటే మైనార్టీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ మైనార్టీ వాళ్ళు బీజేపీకి దూరంగా ఉంటున్నారు, వాళ్ళకి ఓట్లేయమని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేనతో అలియన్స్లో ఉంది. సో మరి వైసీపీకి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది మైనార్టీ? ఖచ్చితంగా మైనార్టీ ఓటర్ అనేవారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి ముద్దు పెట్టలేదు. ఆ రాజశేఖర రెడ్డి గారి దయతోటి, రాజశేఖర రెడ్డి గారి చలవతోటి, రాజశేఖర రెడ్డి గారి ముందు చూపుతోటి వాళ్ళకి 4% రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు ఎంతోమంది ముస్లిం మైనార్టీలని మంచి ఉద్యోగస్తులుగా మంచి రాజకీయ నాయకులుగా తయారు చేసిన కుటుంబం ఏదన్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయనకు పుట్టిన బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైనార్టీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన రాష్ట్రంలో ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో నందిగాంలో కూడా మేము కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చాం. ఇక్కడే ఉన్నారు మస్తాన్ భాయ్, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్. నందిగామ పుట్టి పెరిగిన తర్వాత మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లో ఎప్పుడూ ఒకే పార్టీ వారు లేకపోతే ఒక్కరే మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు చేశాం. మనం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ముస్లిం నాయకుడిని మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా చేశాం. అదేవిధంగా కంజీషర్లో ఎప్పుడూ కూడా ఒక ముస్లిం యువకుడు ఎప్పుడూ కూడా ఎంపీపీగా అవ్వలేదు. మనం వచ్చిన తర్వాత మండల పరిషత్ ఎంపీపీగా చేసాం. ఒక షేక్ కార్పొరేషన్ డైరెక్టర్లు కావచ్చు, ఒక వీర్లపాడు వైస్ ప్రెసిడెంట్గా ఎంపీపీ కావచ్చు, ఇలాగ అనేక పదవుల్ని మైనార్టీస్ పెంచాం. రెండవది మైనార్టీసు బీజేపీ తీసుకున్న స్టాండ్, బీజేపీ ఏదైతే 4% రిజర్వేషన్స్కి వ్యతిరేకమని చెప్తున్నారో దానికి సమర్థిస్తూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేంద్రంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దానికి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళు చెప్తుంది ఏంటి, బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని మేము కూడా సమర్థిస్తున్నాం,
మేము కూడా 4% రిజర్వేషన్కి మేము వ్యతిరేకం అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ముస్లిం వాళ్ళలో ఏమని చెప్తారు? వెళ్ళి మేము 4% రిజర్వేషను బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పే దమ్ము తెలుగుదేశం పార్టీకి ఉందా? ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్తున్నారు, ఉమ్మడి పార్టీగా కలుస్తున్నారు. బీజేపీతో తీసుకున్న నిర్ణయాన్ని, ముస్లిమ్స్ మీద తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఒక ముస్లిం శ్రేయభిలాష్ గారు అనుకుంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ గారు ఎందుకు బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, 4% రిజర్వేషను ముస్లిమ్స్కి ఇచ్చి తీరాల్సిందని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు వాళ్ళు చెప్పట్లేదు? ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఓట్లు నోట్లు తప్ప వాళ్ళ మైనార్టీల అభివృద్ధి కానీ వాళ్ళ సంక్షేమం కానీ వస్తలేదు. మైనార్టీల పక్కన మేము ఉన్నాం. మైనార్టీ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏదన్నా చేస్తున్నాం అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా, కూటమి మేనిఫెస్టోలో బీజేపీ వాళ్ళ ఫోటోలు కూడా ఎక్కడ లేని పరిస్థితి కూడా ఉంది. సో మీరు ఈ మేనిఫెస్టో గురించి ఏం చెప్తారు? బీజేపీ ఫొటోస్ ఫస్ట్లో బీజేపీ ఫోటో లేదు, తర్వాత మళ్ళీ ఇచ్చిన మేనిఫెస్టోలో, తర్వాత మళ్ళీ ఇచ్చిన రిలీజ్ చేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా లేదు. నిన్న ఒక 2 రోజుల క్రితం వాళ్ళు ఒక యాడ్ వేశారు, ఒక పెద్ద న్యూస్ పేపర్లో యాడ్ వేశారు వాళ్ళ పత్రికలో. అందులో ఎక్కడ నాకు పవన్ కళ్యాణ్ కనిపించలేదే, ఒక చంద్రబాబు నాయుడు గారు కనిపించారు. ఇది ఎవరి మేనిఫెస్టో? ఉమ్మడి మేనిఫెస్టోనా, బీజేపీ మేనిఫెస్టోనా, టీడీపీ మేనిఫెస్టోనా, లేకపోతే జనసేన మేనిఫెస్టోనా? నీ మేనిఫెస్టో నువ్వు ప్రకటించి ఇది అందరి మేనిఫెస్టోలా చేసి నువ్వు అమలు కాని హామీలన్నీ కూడా నువ్వు పెట్టి ఆ హామీలకు ఇదిగో వీళ్ళు కూడా బాధ్యులని చెప్తే ఎవరుంటారు? ఈరోజు ఎవరన్నా సరే మరి నోటితో నవ్వాలో దేంతో నవ్వాలో తెలియదు. 7 లక్షల మంది అవ్వాతాతలు ఉంటే వాళ్ళ పెన్షన్ నువ్వు పెంచుతానని చెప్పి 4,000 5,000 నువ్వు చెప్పి ఇష్టం వచ్చినట్టు చెప్తే బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత బడ్జెట్ మనకు ఆ స్టేట్కి వచ్చే ఆదాయం ఎంత, మనం ఖర్చు పెట్టింది ఎంత, మనం ఇస్తున్న హామీలు ఎంత? ఇప్పుడే మేము ఇదే చేస్తుంటే మమ్మల్ని శ్రీలంక చేస్తున్నా అని చెప్పిన విమర్శించిన నువ్వు ఈరోజు ప్రతిదీ కూడా ఫ్రీ అని చెప్పుకున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నీకు ఏదో అంకి బాగుందని చెప్పి 4,000 5,000 6,000 అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్నావు. ఇది అసలు సాధ్యమేనా? నీ హామీల్లో ఎలా సాధ్యం? ఒక ఆర్థిక శాస్త్రవేత్తని, ఒక ఆర్థిక రంగ నిపుణుని తీసుకొచ్చి కూర్చోబెట్టి మన బడ్జెట్ ఎంత, మన ఎక్స్పెండిచర్ ఎంత, మన యాక్చువల్ బడ్జెట్ ఎంత, మన జీడిపి గ్రోత్ ఎంత ఒకసారి చెప్పండి. ఇవన్నీ కూడా మేము కూడా ఎన్లైటన్ అవుతాం. ఏ విధంగా ప్రజలను మోసం ఇస్తాం అనుకుంటున్నారు? ఒక బడ్జెట్ లేదు, ఒక వ్యయం లేదు, ఒక వచ్చే రాబడి లేదు. ఏ విధంగా స్పెండ్ చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా హామీలు ఇవ్వాలనుకుంటున్నారు అనేది చాలా అర్థం కాని సమస్య. అదేవిధంగా ఇవన్నీ పక్కన పెడితే, ఇవన్నీ హామీలన్నీ పక్కన పెడితే మరీ ఘోరం ఏంటంటే అసలు అమలు కాని అబద్ధపు హామీలు 670 హామీలు గతంలో ఇస్తే దానికన్నా ఎక్కువ హామీలు ఇచ్చాడు. ఏ ఒక్క హామీ అయినా నమ్మదగ్గ హామీ ఉందా? ప్రజలు మభ్యపెట్టడానికి చేసే పనులు. సో వాళ్ళు కూడా చెప్తున్నారు మా మేనిఫెస్టోని వాళ్ళు కాపీ చేశారు వైసీపీ వాళ్ళని కూడా. మా మేనిఫెస్టోని వాళ్ళు కాపీ చేసి అసలు వాళ్ళకి మేనిఫెస్టో ఉంటేనే కదా వాళ్ళు 2014లో మేనిఫెస్టో, 2019లో వాళ్ళ 2014 మేనిఫెస్టో నా చూపించండి ఎక్కడ ఉందో వాళ్ళ మేనిఫెస్టో. 670 హామీలు ఇచ్చి ఆ మేనిఫెస్టోని వెబ్సైట్లో లేకుండా చేసి వాళ్ళు చెప్తారు. 670 హామీల్లో వాళ్ళు అమలు చేసిన హామీలు 15%. 2019లో మేము మా మేనిఫెస్టోలో అమలు చేసిన శాతం 99%. క్రెడిబిలిటీ ఎవరికి ఉంది? ఎవరికి శాంక్షన్ ఉంది? క్రెడిబిలిటీ ఏదైనా ఉందంటే హామీల్ని తూచా తప్పకుండా చేసింది ఎవరంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అంతేకాకుండా ఇవ్వని హామీలు కూడా చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేనిఫెస్టోని ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా చేసిందే చెప్తాం, చెప్పేదే చేస్తామని నిక్కచ్చిగా చెప్పిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ ప్రజలకు మీకు మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంతో చెప్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ విధంగా ఓటు అడుగుతారు? నేను 2014 నుంచి 19 వరకు నా మేనిఫెస్టోని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను, నాకు ఓటేయని చెప్పే దమ్ము నీకుందా? లేకపోతే 2014 నుంచి 19 వరకు నా మేనిఫెస్టో అమలు తీరు చూడండి, 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన మేనిఫెస్టో తీరు చూడండి. ఎవరు మేనిఫెస్టో అమలు బాగా చేశారో వాళ్ళకి ఓటు వేసి నేను చెప్పే దమ్ము నీకుందా చంద్రబాబు నాయుడు గారికి? ఇలాగా వాళ్ళకి దమ్ము లేక, వాళ్ళకి చెప్పడం రాక, ఇవన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా చెప్తుంది మా 2019-24 వరకు సంక్షేమం అభివృద్ధి మాకు 2 కళ్ళు. మేము మా మేనిఫెస్టో చేస్తాం నవరత్నాలు. ఇప్పుడు నవరత్నాలు ప్లస్తో మేము చేస్తున్నాము. ఇది మా మేనిఫెస్టో. ధైర్యంగా వెళ్తున్నాం. అటువంటి ధైర్యాన్ని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. సో సార్, ఇప్పుడు జగన్ పై ఇటీవల రాయి దాడి కేసు జరిగింది. గత ఎన్నికల్లో చూసుకుంటే కోడి కత్తి కేసు, ఇదంతా ఎన్నికల సింపతి కోసమే అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి. సో దీనిపై మీ కామెంట్స్ ఏంటి? తప్పకుండా వాళ్ళకి సింపతి కావాలంటే వాళ్ళు ఒకసారి నందిగా వస్తే మేము కూడా వాళ్ళ సింపతి కోసం రాయో చెప్పు ఇది చూస్తాం. వాళ్ళు ఎవరిని కొట్టించుకోవాలనుకుంటారు? అంత షార్ప్ స్టోను అది ఇక్కడ తగలకుండా కన్నుకి తగిలితే కన్ను పోతే ఏదన్నా ఎవరికి నష్టం? ఎవరైనా రాజకీయాల కోసం ఆ కన్ను పోగొట్టని కోరుకుంటారా? ఎవరైనా రాజకీయాల కోసం ఆ రాయి ఇక్కడ కాకుండా నుదురు మీద తగలని కోరుకుంటారు? ఎన్ని పిచ్చి మాటలు పిచ్చి పనులు కాకపోతే వీళ్ళ ఈ నోరుకి ఏది వస్తే అది మాట్లాడటం తప్ప వీళ్ళకి వేరే అర్థం కూడా లేదు. అలానే మీ నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మార్చడానికి మీరు ఎలాంటి ప్రణాళికలు చేస్తారు? తప్పకుండా అండి. మనం గత ప్రభుత్వాలతో భిన్నంగా, గత ఎమ్మెల్యేలకి భిన్నంగా ఫస్ట్ టైం నందిగాంలో పీపుల్స్ మేనిఫెస్టో అనేది తయారు చేశాం. ఇది రాష్ట్రంలో ఎక్కడా లేని మేనిఫెస్టో. రాష్ట్రంలో అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుంది. ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది. దానితో పాటు మేము పీపుల్స్ మేనిఫెస్టో చేసాం. ఈరోజు మాకున్న 69 గ్రామాల్లో 69 గ్రామాలకి మేనిఫెస్టో తయారు చేసుకున్నాం. ఏ గ్రామానికి ఆ గ్రామం మేనిఫెస్టోని తయారు చేసాం. ఆ గ్రామంలో గత 5 సంవత్సరాల్లో మేము చేసిన పనులు, మేము ఖర్చు పెట్టిన డబ్బులు, తర్వాత మేము చేయబోయే పనులు, ఇవన్నిటితో కలిపి ఒక పీపుల్స్ మేనిఫెస్టో తయారు చేసాం ప్రతి గ్రామానికి. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో 23 పాయింట్లతో 21 పాయింట్లతోటి ఒక మేనిఫెస్టోని తయారు చేసాం. ఇది నందిగామ మేనిఫెస్టో. మన నందిగామ మనం మేనిఫెస్టో. మేము ఏం చేయబోతున్నాం, మాకేం కావాలి, నందిగామకి ఏం కావాలనేది మాకు చాలా స్పష్టంగా క్లారిటీ మాకు చాలా ఉంది. ఈ నందిగామ ప్రజలకు ఏం కావాలి అనేది ఈ మేనిఫెస్టో కూడా మేము తయారు చేసింది కాదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు ఏది కావాలో ప్రజలను అడిగి వివిధ వేదికల ద్వారా ప్రజలకు ఏదైతే బాగుంటుందో దాన్ని మేము మేనిఫెస్టో, ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా, ప్రజలకు మేలు జరిగేది, లబ్ధి కన్నా మేలు జరిగేది, ప్రజలు మేలు జరిగేలాగా వాళ్ళకి కావాల్సింది మేము చేస్తాం. సో ఫైనల్గా నందిగమ్మలో మీ బ్రదర్ జగన్మోహన్ రావు గారు పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉండే అవకాశం? ఖచ్చితంగా చెప్పారు కదండి, పోయినసారి కన్నా ఈసారి అత్యంత ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నాం. మెజార్టీ మీరు ఊహించరు. ఖచ్చితంగా వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి, అలాగే ఈ నందిగామ నియోజకవర్గంలో మేము చేసిన పనులు ప్రజలు గమనిస్తున్నారు. నందిగామ ప్రజలు చాలా విజ్ఞులు, తెలివైన వారు, చదువుకున్నవారు. తప్పకుండా వాళ్ళు ఎవరైతే మంచి చేశారో వాళ్ళకు ఓటేస్తారు. ఆ విధంగా ప్రజల మీద మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మేము చేసాము అని మాకు నమ్మకం ఉంది, వాళ్ళకే నమ్మకం ఉంది. మేము మీకు మంచి చేసామంటేనే మాకు ఓటేమని చెప్పే ధైర్యం మాకుంది. తప్పకుండా మేము 2సారి గెలవబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.